మీ పగలు పంతాల వల్ల ఈ పసిపాపకేదన్నా జరిగితే మాత్రం ఆ పాపం నిన్ను జీవితాంతం వెంటాడుతుంది. కాబట్టి పాపని దత్తత తీసుకుంటే సరిపోదు ఇంద్రాణి, తనని క్షేమంగా కాపాడుకునే బాధ్యతని కూడా తీసుకోవాలి. మామా దా దా జాగ్రత్త. యాడికి పోయినారా? సినిమా షాపింగ్. అబద్ధం చెప్తాండ. తాగొచ్చినారు కదూ. మరి కనిపెట్టేసిందిరా మిమ్మల్ని. అమ్మా అది సార్ తాగొచ్చారు. ఇది మీ కొడుకు గారి విశ్వరూపం. ఆంటీ, ఇందుకేనారా నువ్వు వీడికొచ్చినది? లేదంటీ, నీ వల్లే నా కొడుకు ఇలా తయారైనాడు. నువ్వు ఏడ్నే ఉంటే నా కొడుకు చెడిపోతాడు. నువ్వు తెల్లారేసరికల్లా ఈ ఊరు వదిలి వెళ్ళిపో. నేను లేచేసరికి నా కంట పడినావో కంఠం కోస్తా. అర్థమైనదా? అమ్మా వాడినేమనుకో. నువ్వు ఇట్టా తయారైనా కూడా వాడిని అనకుండా ఎట్టా ఉంటానరా? అయినా నీకు ఇట్టాంటి వాళ్ళతో స్నేహం ఏందిరా? ఆంటీ, మీరు నన్ను అవమానిస్తున్నారు. నేనేం వాడిని చెడగొట్టలేదు. మేము ఫ్రెండ్స్ అవ్వకముందే వాడికి ఆ అలవాటు ఉంది. అవునమ్మా, నాకు ఈ అలవాటు అవ్వడానికి కారణం వీడు కాదు, ఇంకో మనిషి.
ఇతను నాకు మిగిల్చిన ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ఇలాంటి అలవాట్లకు దగ్గర అవ్వాల్సి వచ్చింది. నా తోటి వాళ్ళంతా ఫ్యామిలీతో కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం ఒక్కడే పిచ్చోళ్ళ రోడ్ల మీద తిరిగేవాడిని. అమ్మా, ఆ బాధ ఎంత నరకంగా ఉండేదో తెలుసా అమ్మా? ఆ నరకం నుండి బయటపడేయమని ఎన్నోసార్లు బతిమాలాను. కానీ నా బాధ తీర్చడానికి ఇతను ఏ రోజు ప్రయత్నం చేయలేదు. అందుకే ఆ బాధని మర్చిపోవడానికి ఈ మత్తుకు అలవాటు పడాల్సి వచ్చిందమ్మా. ఏయ్, నీ బ్యాడ్ హ్యాబిట్స్ ని కవర్ చేసుకోవడానికి మావిని బ్యాడ్ చేస్తున్నావా? ఏయ్, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? అమ్మా నాన్నల ప్రేమను పొందిందానివి నీకు నా బాధ ఏం అర్థమవుతుంది? చిన్నప్పటి నుండి అమ్మ ప్రేమకు దూరమై నేను ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. కేవలం తల్లి చెల్లి లేరన్న నువ్వు అన్న మాటకే నేనంత వైల్డ్గా రియాక్ట్ అయ్యానంటే అర్థం చేసుకో. నా లైఫ్లో తల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. అలాంటి అమ్మ ప్రేమ దక్కకుండా చేసి 20 ఏళ్ళు నాకు టార్చర్ చూపించాడు ఈ మనిషి. ఇతని మీద కోపంతో ఇంట్లో ఉండలేక, అమ్మ దగ్గరికి వెళ్ళే దారి లేక నా మీద నాకే అసహ్యం పెరిగింది. అమ్మకు దూరంగా బతికే కన్నా నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుని చావుకు దగ్గర అవ్వాలనుకున్నాను. అప్పటి నుంచే ఈ చెడు అలవాట్లకు బానిసయ్యాను. అయినా ఈ మనిషిలో మార్పు రాలేదు. నేను వాటికి దూరం కాలేదు. నువ్వు అసలు తండ్రివేనా? ఎవరైనా కన్న కొడుకు జీవితాన్ని నాశనం చేస్తారా? అందుకేనా అల్లుడు మాకు దూరంగా తీసుకుపోనది? ఏడుంటే సరిపోతాడని మాకు దూరంగా తీసుకుపోయి నువ్వే అన్ని సడగొడుతుండావు. చేతులారా కొడుకు జీవితాన్ని సర్వనాశనం చేస్తుండావు. ఎందుకయ్యా నీ జీవితం? ఏంటి మీరు? అతను తాగొచ్చి దొరికిపోయి తప్పించుకోవడానికి తప్పు మామయ్య మీద వేస్తుంటే అతని మాటలు నమ్మి మీరు మామయ్యని మాటలంటున్నారేంటి? ఏ తండ్రి కొడుకు చెడిపోవాలని అనుకోడు. ఛాన్స్ దొరికింది కదా అని ముందు వెనక ఆలోచించకుండా నోరు పారేసుకోకండి. ఆయన ఈ ఇంటి అల్లుడు. మర్యాద ఇవ్వకపోయినా పర్వాలేదు, మీ మర్యాద పోగొట్టుకునేలా మాట్లాడకండి. మర్యాద ఏందే? ఏడ పరువే పోతా ఉండాది. తాగొచ్చి పరువు తీస్తుంది మీ మనవడు. ఇలా అర్ధరాత్రి గొడవ చేస్తూ పరువు తీసుకుంటుంది మీరు. మధ్యలో మామయ్య ఏం చేశాడు? అతని వల్లే కదా అల్లుడు అట్టా తయారైనది. ఆహా, అయితే ఇప్పుడు అమ్మ దగ్గరికి తీసుకొచ్చేశాడు కదా, ఇంకా ఎందుకు తాగినట్టో? చేసే తప్పుడు పనులన్నీ మావయ్య మీదకి తోసేయడానికి నీకు మావయ్య ఒకడు దొరికాడు. కన్న తండ్రిని అతను, ఆ మనిషి అని చెప్పే ఇతను ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఇంటి అల్లుణ్ణి పురుగు కన్నా హీనంగా చూసే మీరు పరువు గురించి మాట్లాడుతున్నారు. చాలా బాగుంది. సరే, చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. అయినా పెద్ద మనుషులు మేం మాట్లాడుతూ ఉంటే మధ్యలో నీ పెత్తనం ఏంది? పెద్ద మనుషులా? ఎవరు ఎవరిక్కడ పెద్ద మనుషులు ప్రవర్తిస్తోంది?
తాగొచ్చిన వాడిని 4 తన్ని బుద్ధి చెప్పాల్సింది పోయి అతనికి సపోర్ట్ చేసి మామయ్య మీద మీ కసి తీర్చుకుంటున్నారు. మీరు పెద్ద మనుషులా? సరే ఇంక చాలు ఊరుకో. ఏంటమ్మా ఊరుకునేది? చెప్తుంటాను కదా, ఇంకేం మాట్లాడుకో. మాట్లాడకుండా ఎన్ని రోజులుంటారమ్మా? ఏయ్! ఇది నీకు సంబంధం లేని విషయం. నోరు మూసుకునుండు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడినాయా? ఎట్టా పెంచాలనుకున్నానయ్యా, ఎట్టా తయారు చేసినావయ్యా. ఇప్పుడు నాకు అర్థమైనది. ఆడిని నా నుండి దూరంగా తీసుకుపోయినది వాడి మీద ప్రేమతో కాదయ్యా, నా మీద పగ సాధించడానికి తీసుకుపోయినావు కదా. ఎన్నేండ్లు దూరంగా బతికినోడివి. ఇప్పుడు ఉన్నట్టుండి ఆ నీడికి ఎందుకు తీసుకొచ్చినావో ఎంత ఆలోచించినా నా బుర్రకి తట్టలా. ఇప్పుడు తెలుస్తా ఉండాలి. ఆడి జీవితాన్ని సర్వనాశనం చేసి నా ముందు నిలబెట్టి నేను కుళ్ళి కుళ్ళి ఏడుస్తా ఉంటే చూడనీకే కదా. ఇప్పుడు నీ కడుపు మంట సల్లారనాదా? కట్టుకున్న పెళ్ళాం మీద కక్ష సాధించడం కోసం కన్న కొడుకు జీవితాన్ని బలి తీసుకున్నావు కదయ్యా నువ్వు. నువ్వు సుఖంగా ఉండలేవు, నా ఉసురు నీకు తగులుతాది. అంతకంత అనుభవిస్తావు చూడు. అనుభవించాల్సిందంతా ఎప్పుడూ అనుభవించాను. ఇంకేం మిగల్లేదు ఇంద్రాణి. నా వల్ల కొడుకు చెడలవాట్లకి లోనవుతున్నాడని బాధపడ్డాను, కానీ నేను కన్నదే చెడ్డవాణ్ణని ఇప్పుడే తెలిసింది. నీ కొడుకుని చెడ్డోని చేసి చేసిన తప్పుని చెరిపేసుకుందాం అనుకుంటున్నావా? నేను చేయాలనుకుంది మీకెప్పటికీ అర్థం కాదు. మీతో పడలేకే ఆ రోజు ఇంటి నుంచి వెళ్ళిపోయాను. ఈరోజు మీతో పడడానికే తిరిగొచ్చాను. నన్ను మీరింటి మనిషిలా చూడకపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని నా వాళ్ళనే అనుకుంటున్నాను. అందుకే మీరెన్ని మాటలన్నా పడతాను. అరే మామా, నువ్వు మామూలుడి కాదురా మామా. సీరియస్ అవ్వాల్సిన మ్యాటర్ని చాలా సిల్లిగా మీ నాన్న మీదకి డైవర్ట్ చేసావంటే నువ్వు కేకరా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగు, ఏం యాక్టింగు. దెబ్బకి ఇంట్లో వాళ్ళందరూ నిన్ను నమ్మేశారా. మీ నాన్న మొహం చూడాలి, మాడిపోయిన మసాలా దోశలా తయారైంది. ఇప్పుడే ఏం చూసావురా? ముందు ముందు చూడు, ఇంకా ఏం చేస్తాను. ఏం చేస్తావయ్యా? నాకు తెలుసు నీకు పెద్దవాళ్ళంటే గౌరవం లేదు అని. తెలిసి కూడా నాతో మాట్లాడడానికి వచ్చావా? మాట్లాడడానికి కాదు, మందలించనీకొచ్చినాను. ఆహా, మనిషివేనా నువ్వు? అని ఎవరన్నారు? నేనెప్పుడు అలా చెప్పుకోలేదే. ఆయన నీ పిచ్చిగానత్త, ఒక రాక్షసుడికి మనిషి అలా పుడతాడు. మీ అన్న రక్తం కదా నేను, అందుకే ఈ రాక్షసత్వం. కాకపోతే ఆయన మనిషిలా కనబడుతూ రాక్షసంగా ప్రవర్తిస్తాడు. నేను అన్ని యాంగిల్లోనూ రాక్షసుడిలా కనబడతాను, అంతే తేడా. ఇన్నేళ్ల పెంపకంలో నువ్వయన్ని ఈసవంతైనా అర్థం చేసుకోలేదు. మీ నాయన దేవుడయ్యా.
మనసున్న మహారాజు నీ మంచి కోసం అయినోళ్ళందరినీ వదులుకొని అనాథలాగా బతుకుతున్నాడు. ఎస్ యు ఆర్ రైట్. అందరూ ఉన్న అనాథలా బతికాడు, నన్ను అనాథలాగే పెంచాడు. అందుకే ఈ పగ. ఏంది పగ? నిన్ను ఆయన దూరంగా తీసుకెళ్ళాదే ఈ పగలకి దూరంగా ఉంచనీకి. కానీ నువ్వే ఆయన మీద పగబట్టినావు. చాలా చాలా సంతోషంగా ఉండాది. ఇన్నాళ్ళు అందరికీ దూరంగా బతుకుతూ మా అన్న ఎంత నరకం అనుభవించుంటాడో అని బాధపడేదాన్ని. కానీ నీకు దగ్గరగా ఉన్నందుకు ఎంత నరకం అనుభవించుంటాడోనని తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతూ ఉన్నది. పాపం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపుంటాడో మా అన్న. నిద్రలేని రాత్రులు గడిపింది మీ అన్న కాదు, నేను. అమ్మ ఉందో తెలీదు, లేదో తెలీదు. ఉంటే ఎందుకు నా దగ్గరకు రావడం లేదన్న ఆలోచన ఓ వైపు. లేదు అనుకుని సరిపెట్టుకుందాం అనుకుంటే మనసు అంగీకరించక ఇంకో వైపు. ఇలా అమ్మ గురించి ఆలోచిస్తూ కన్నీళ్ళు ఇంకిపోయేలా ఒంటరిగా రూములో కూర్చొని ఏడుస్తూ నరకం అంటే అక్కడెక్కడో పైన లేదు, ఇదే నరకం అనిపించేలా బతికాను. నేను ఏం పాపం చేశానని మీ అన్న నాకు ఈ శిక్ష వేశాడు? ఎందుకు నన్ను ఒంటరి వాణ్ణి చేశాడు? ఏ నీ కూతురు మాత్రం నీతో లేదా? మీరందరూ దాంతో సరదాగా లేరా? మరి నాకు మాత్రమే ఎందుకో? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావయ్యా. లేదు, నేను కరెక్ట్ గానే అర్థం చేసుకున్నాను. నువ్వు మీ అన్న మా అమ్మ మీద పగబట్టారు. అందుకే నన్ను తనకు దూరం చేసి కడుపు కోత మిగిల్చారు. మీకు మా అమ్మ అంటే పగ. తన్ని సాధించడం కోసం ఈ రకంగా చేశారు. అది కాదయ్యా. ఏది కాదు? నువ్వు నన్ను మాటలతో మభ్య పెట్టాలని చూడకత్తా. మీరందరూ నన్ను మా అమ్మని శత్రువులాగే చూస్తున్నారు. ఆఖరికి నీ కూతురు కూడా నన్ను ఒక శత్రువులాగా ట్రీట్ చేస్తుంది. సరే, ముందంటే మనం ఒకే కుటుంబం అని తెలీదు, ఇప్పుడు తెలుసు కదా. మరి ఆ రోజు ఆ పెద్దిరెడ్డి అల్లుడు నన్ను కొడుతూ ఉంటే వద్దు, అతను నా అత్త కొడుకు, మాదంతా ఒకే ఫ్యామిలీ అని చెప్పాలి కదా, కొట్టకుండా ఆపాలి కదా. పైగా అందరి ముందు నేను ఆవేశంలో చేసిన తప్పుని బయట పెట్టి నన్ను మావయ్య కాళ్ల మీద పడేలా చేసింది. చివరికి నువ్వు దేవుడు అంటున్న మీ అన్న అదే నా తండ్రి. మరి నన్ను సమర్థించలేదా? దీన్ని ప్రేమ అనుకోమంటావా? చెప్పత్తా. ఇవన్నీ కాదత్తా. నిన్ను సూటిగా ఒక్క విషయం అడుగుతాను, సమాధానం చెప్పు. నువ్వు మీ అన్న ఇద్దరూ కలిసి ఆ పెద్దిరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే కదా. మరి మీరనుకున్న పగ అనే పదమే నన్ను మా అమ్మకు దూరంగా ఉంచడానికి కారణమైతే నువ్వెలా ఇన్ని రోజులు ఇంట్లో ఉండగలిగావు? ఏ నువ్వు కాపురం చేయలేదా? సంసారం చేయలేదా? నీకు మామయ్యకు మధ్య ఉంది మొగుడు పెళ్ళాల బంధమే కదా, ఇంకొకటి కాదు కదా. అక్షయ్, నేనేం తప్పుగా అందరు నువ్వు నన్ను కొట్టినా చంపినా నీ ద్వేషం నా వరకు మాత్రమే ఉండని. అందులోకి ఉమాదేవిని సిరిని లాగొద్దు. చంపేస్తాను. రై, వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. అరే మామ, రామామ, వెళ్దాం పదరా. ఇక్కడి నుంచి పదరా. రామామ, పదమామ.